హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ కర్రీ సొరకాయ నువ్వుల కర్రీ అండి. ఆ కర్రీని ఎలా చేయాలి ఏంటన్నది చేసి చూపిస్తానండి, మీరు నాతో వచ్చేసేయండి. ఇప్పుడు మనం అండి గ్యాస్ వెలిగించుకుందామండి. గ్యాస్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుందామండి. కళాయి పెట్టుకుని 2 స్పూన్లకి ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి, ఇలా 2 స్పూన్లకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఒక్క ఎండుమిరపకాయని మాత్రం గిల్లేయండి. ఇలా ఎండుమిరపకాయని గిల్లేసుకుని కొంచెం ఆయిల్ వీటెక్కనివ్వండి. ఇప్పుడండి ఒక కర్ర స్పూన్కి ఆవాలు వేసుకుందామండి. ఆవాలు వేసుకున్నాక జీలకర్ర కూడా ఒక కర్ర స్పూన్కి వేసుకోండి. ఇట్లా వేసుకున్నాక 2 పచ్చిమిరపకాయలని ఇలా గంట్లు పెట్టుకుని వేసుకోండి. తర్వాత కొంచెం అర స్పూన్కి పసుపు వేసుకుందామండి. ఇట్లా ఇదిగోండి, ఇలా ఏగనండి. ఆవాలు కానీ జీలకర్ర కానీ చిటపడమంటేనే మీకు దానిలో ఉండే సారం అంతా నూనెలో దిగి చాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు తింటుంటే. ఇదిగోండి, ఇలా అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇట్లా సన్నగా ముక్కలు కోసుకోండి. అలా కోసుకుని దాన్ని కూడా సగం వరకు అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోండి మీరు. అదిగోండి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మీకు కర్రీకి. ఇది మా కాలం నాటి వంటేనండి, మీకు అన్నీ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉండేయే చూపిస్తున్నానండి మీకు కర్రీస్. అందుకనే మసాలాలు కానీ పొళ్ళు కానీ అన్నీ ఈజీగా ఉండేవి చూపిస్తానండి. మీరు మాత్రం నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటన్నది. ఇదిగోండి, సొరకాయలని చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. అన్ని ముక్కలు వేసుకుని ఆయిల్లో కొంచెం ఏగనివ్వండి మీరు. ఇలా ఏగనివ్వండి. ఏగిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలండి. 5 నిమిషాల నుండి 2 నిమిషాల వరకు దానిలో వాటర్ వస్తుందండి. అదంతా మగ్గాక అప్పుడు వాటర్ పోసుకోవచ్చండి. ఇదిగోండి, మూత తీసి ఒక్కసారి చూసుకుందామండి. చూసుకున్నాక కరివేపాకు ఒక రెమ్మని వేసుకుందామండి. ఒక రెమ్మ వేసేసుకుని ఇలా తిప్పుకోండి. చూసారా, సొరకాయలో వాటర్ వచ్చింది. ఆ వాటర్ ఇంకే వరకు మనం అలా మగ్గ పెట్టుకుంటేనండి ముక్క కూడా చాలా బాగుంటుందండి మీకు. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేస్తానండి. ఇదిగోండి, సొరకాయ కూరకి ఎక్కువ సాల్ట్ పట్టదండి, కొంచెంగానే వేసానండి. ఇదిగోండి, ఇలా తిప్పుకోండి. ఆ ఉప్పులో కూడా వాటర్ వస్తుందండి. ఇది కలిపి చాలా వరకు మొక్క అంతా మగ్గిపోతుందండి మీకు. చూసారా ఇందాకటికి ఇప్పటికి ఎంత మగ్గిపోయిందో అలాగే మగ్గిపోద్దండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందామండి. ఇదిగోండి, ఆ కూరకండి ఒక అరకప్పు నువ్వులు తీసుకున్నానండి. ఆ అరకప్పు నువ్వుల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ సొరకాయ ముక్కల్లోనండి ఇందాక పచ్చిమిరకాయలు 2 వేసుకున్నా కదండి, అందుకనే ఒక కర్ర స్పూన్కి కారం వేసుకోండి. సొరకాయ కూరకి ఎక్కువ వేసుకున్నా కూడా ఘాటుగా ఉంటే బాగోదండి. ఇదిగోండి, ఒక గ్లాస్ మాత్రం వాటర్ పోస్తున్నానండి. ఆ వాటర్ పోసాక బాగా ఉడుకుతుందండి. కర్రీ మగ్గిందో లేదో చూసుకుందామండి. చూసారండి ఎలా ఎంత బాగా మగ్గిందో. ఇలా ఉండగానే మీరు చూసారా ముక్క మెత్తగా అయిపోతుందండి ఇలా అనగానే. అందుకని మీరు ఇలా ఉండగానే ఇందాకండి మనం నువ్వులు ఏంచవసరం లేదండి, పచ్చి నువ్వుల్ని ఇలా పేస్ట్ లాగా చేసుకుని పోసేసుకోండి దీనిలో. కర్రీ అండి గ్రేవీ ఎక్కువ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు. ఈ కర్రీని మీరు చపాతీలో కానీ పూరీలో కానీ పుల్కాకు కానీ మన రైస్కి కానీ అన్నింటిలోకి వాడుకోవచ్చండి. మనం చపాతీ చేసుకున్నాం అనుకోండి, కొంచెం కర్రీ ఎక్కువ చేసుకుని మళ్ళీ ఇంకేం కూర వండుకుంటామని చెప్పి ఇది రైస్లో కూడా తినొచ్చండి మీరు. అంత బాగుంటుందన్నమాట. ఇది మీరు మాత్రం తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేసుకుని ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి. చూసారా, చూడటానికి 1 నిమిషం 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఉప్పు కారం నువ్వులది రసం అంతా ముక్కకు బట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. లైట్స్ కొట్టండి. నా వీడియోని చూడని వారు కొత్తగా చూసేవారు ఉంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబోకండి. ఇదిగోండి, ఇలా కర్రీ 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఉడికితే చాలా బాగుంటుందండి. చూసారా కర్రీ ఎంత చూడటానికి ఎంత బాగుందో. ఇదిగోండి, ఇలా సొరకాయ ముక్క కూడా బాగా మగ్గాక కర్రీ అండి ఇలా
గుజ్జుగా వచ్చాక అప్పుడు మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.